Hallelujah. ఓన్లీ వీడియో ఉంటే థియేటర్లో బయట ఎవరు అవుటర్స్ తీయకండి. మీడియా మీడియాను ఓకే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు యేసునందున్న దేవుని ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున శుభం తెలియపరుస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి దైవజనులు యేసన్న గారు ప్రారంభించిన ఈ హోసన్నా మినిస్ట్రీస్ ఇది 49వ సంవత్సరం. ఈ హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు యేసన్న గారు ఉన్నంతకాలం ఈ గుడారాల పండుగ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగిస్తూ వచ్చారు. ఆ తదుపరి వారు ప్రార్థన చేసి సేవకులు మమ్మల్ని ఏర్పాటు చేస్తే నాటి నుంచి నేటి వరకు ఈ గుడారాల పండుగల్ని దేవుని మహాకృపను బట్టి సేవకులందరినీ ప్రార్థనాపూర్వకంగా హోసన్నా మినిస్ట్రీస్ విశ్వాసుల అభిమానుల క్షేమాన్ని కోరుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇందుని బట్టి కొన్ని విషయాలు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు మెరుగైన సదుపాయాలు సౌకర్యాలతో ఈ గుడారాల పండుగను జరిపిస్తూ వస్తున్నాం. గత సంవత్సరం నుంచే ఈ లేమల్లె గుంటూరు అమరావతికి మధ్యలో ఉంటుంది నేమల్లె దయాక్షేత్రం. గత సంవత్సరం 48వ గుడారాల పండుగలు ఈ దయాక్షేత్రంలో జరిగించడం జరిగింది. ఇది 49వ సంవత్సరం. అందును కూర్చిన వివరాలు గుడారాల పండుగలకు రాబోతున్న ఆత్మీయులతో పంచుకోవాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్ళే మునుపు దైవజనులు అబ్రహాం పాషా గారు శుభములు వారి మాటలు తెలియపరిచిన తర్వాత నేను మిగతా విషయాలన్నీ మీతో పంచుకుంటారు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామలో అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆశ్చర్యకరుడైన దేవుని కృపాకనికరం వల్ల గత సంవత్సరం ఈ దయాక్షేత్రంలో గుడారాల పండుగను దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించారు. మరి ప్రపంచ దిక్కుల నుండి విస్తారమైన ప్రజలు మరి గుడారాల పండుగ వచ్చి ఆ 4 రోజులు పాల్పొక్కులు పొంది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. మరి ఈ సంవత్సరం కూడా దేవుడు ప్రేమించి మన సంస్థకు ఈ గుడారాల పండుగ 49వ అంతర్జాతీయ గుడారాల పండుగను దేవుడు మనకు ప్రసాదించుండగా మరి మార్చి నెల 5, 6, 7, 8 తేదీలో ఈ గుడారాల పండుగలు జరుగుతున్నాయి కనుక మరి కుటుంబ సమేతంగా మీరందరూ ఈ గుడారాల పండుగలో పాల్గొంటూ పొందాలని, ఇప్పటికే ప్రజలందరికీ కావలసిన చక్కని ఏర్పాట్లన్నీ కూడా మరి దయాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీరు ధైర్యంగా, ఉత్సాహంగా, సంతోషంగా కుటుంబ సమేతంగా గుడారాల పండుగలో పాల్గొనడం దేవుని వాక్యాన్ని దైవాశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ గుడారాల పండుగల కోసం ప్రార్థన చేయండి. ఆ కుటుంబ సమేతంగా పాల్పొంపులు పొందండి, దైవాశీస్సులు పొందాలని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. గుడారాల 49వ గుడారాల పండుగలకు రాబోతున్న ఆత్మీయులకి దేవుని ప్రియులందరికీ కొన్ని విషయాలు మీకు తేటగా తెలియపరుస్తాను. మీరు ఈ సదుపాయాలు మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాము. మొట్టమొదటిగా మీడియా మిత్రులందరికీ ఆ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు. మీరు అందిస్తూ ఉన్న సహకారాన్ని బట్టి గత కొద్ది సంవత్సరాలుగా 2-3 దశాబ్దాలుగా ఎంతో కోఆర్డినేషన్ ఇస్తూ ఉన్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు చెప్తున్నాను. మొట్టమొదటిగా రైల్వే కాకినాడ నుంచి గుంటూరుకి స్పెషల్ ట్రైన్ వేశారు 5వ తారీఖు, 6వ తారీఖు, 8, 9. అలాగే విశాఖపట్నం నుంచి గుంటూరుకు వచ్చే సింహాద్రి ఎక్స్ప్రెస్ కొన్ని స్పెషల్ ట్రైన్లు 10 నుంచి 15 బోగీలు ఎక్సెస్ బోగీలు వేస్తున్నారు రైల్వే శాఖ వాళ్ళు. అలాగే ద్రోణాచలం నుంచి గుంటూరుకి స్పెషల్ ట్రైన్ ప్రతిరోజు వాటిలో 10-15 బోగీలు ఎక్స్ట్రా వేస్తున్నారు, ఇటు రావడానికైనా అటు వెళ్ళడానికైనా. అలాగే నర్సాపూర్ నుంచి గుంటూరుకి ప్రత్యేకమైన ట్రైన్లు, ప్రత్యేకమైన బోగీలు కూడా వేస్తున్నారు. అలాగే ఆర్టీసీ వారు కూడా పూర్తి సహకారాన్ని ఇస్తున్నారు. ఎలాగంటే గుంటూరు బస్ స్టాండ్లో దిగితే
గుడారాల పండుగల నిమిత్తం ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశారు. ఇంకా మీకు ఒక అద్భుతమైన మాట ఏంటంటే రైల్వే శాఖ వాళ్ళు ఈ గ్రౌండ్లోనే రిజర్వేషన్ కౌంటర్ పెట్టారు. జనరల్ టికెట్స్ కూడా ఇక్కడే ఇస్తారు. రైల్వే ఈ ప్రాంతంలో ఖాళీ సమయంలో రైల్వే రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలాగే జనరల్ టికెట్స్ కూడా ఇక్కడే కొనుక్కొని మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఆర్టీసీ వాళ్ళు ఈ లేమల్లికి 100 కిలోమీటర్ల దూరంలో బస్సులన్నీ ఇక్కడి నుంచే బయలుదేరుతాయి. 100 కిలోమీటర్ల సరౌండింగ్లో బస్సులన్నీ ఈ దయాక్షేత్రం నుంచే ఆదివారం మధ్యాహ్నం 2 దాటాక బయలుదేరుతాయి ఆర్టీసీ వాళ్ళు. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం ద్వారా మెడికల్ క్యాంప్ అవుతుంది ఇక్కడ. అదేవిధంగా మా పిల్లలు, మా చర్చికి వచ్చే పిల్లలు డీసీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ గుంటూరే కానీ రాజమండ్రిలో కానీ ఇంకో చోట కానీ మా పిల్లలే 15 మంది డాక్టర్సు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ కానీ, ఎందుకంటే ఆన్వాయికి పెట్టాలి కనుక 3 అంబులెన్సులు, ఆక్సిజన్లు ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే మా హౌసన్న మినిస్ట్రీస్లోని యూత్ ఈ సంవత్సరమే 10,000 మంది వాలంటీర్గా పరిచయం చేయబోతున్నారు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ, రాత్రుల పహారా కానీ 10,000 మంది ఏ భాష 10,000 మందితో వాలంటీర్లన్నీ జాగ్రత్తగా చూసుకోబోతున్నారు. అలాగే ట్రైన్లో వచ్చే వాళ్ళకి ఒక మనవి ఏంటంటే గుంటూరు రైల్వే స్టేషన్లో దిగాక 1వ నంబర్ ప్లాట్ఫామ్ బయటకు వస్తే బ్రిడ్జ్ రిపేర్ జరుగుతుంది కనుక గుంటూరు రైల్వే స్టేషన్లో దిగిన ప్రతి ఒక్కరూ 7వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చేస్తే ఇటు అమరావతి దయాక్షేత్రం రావడానికి వీలుగా ఉంటుంది. అలాగే రిజర్వేషన్ కౌంటర్ కూడా చెప్పారు. అలాగే నీళ్లు సమృద్ధిగా గత సంవత్సరం 120 ఎకరాల్లో ఈ సభను పెట్టాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఏడాది 150 ఎకరాలు యజమానుల దగ్గర అనుమతి తీసుకొని ఏర్పాటు చేసాం. ఇంచుమించు 15 బోర్లు వేసాం. ఈ లోపల సమృద్ధిగా నీళ్ళ సదుపాయం ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చున్నారు. అలాగే విశ్వాసులు వచ్చే వాళ్ళకి చెప్పేది ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్, బయట దొరికే మిల్క్ కానీ వాటర్ కానీ ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలియపరుస్తాం. సాధ్యమైనంత వరకు 2 నెలలుగా 100 మంది సేవకులు ప్రయాసపడి ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ తక్కువ కాదు. అందరం మనమే కనుక మీరు అర్థం చేసుకోండి, ఆ విషయాన్ని గమనించండి. అలాగే పోలీసు వారు పూర్తి సహకారాన్ని మనకు అందించి ఈ 150 ఎకరాల్లో 8-9 చోట్ల అవుట్ పోస్ట్ లాగా పెట్టి జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారు. అలాగే మున్సిపాలిటీ వాళ్ళు శానిటరీ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. అలాగే మా సంస్థలో ఉన్న విశ్వాసులు ఇంచుమించు 5,000 మంది ఉదయాన్నే ఈ గ్రౌండ్ అంతా శుభ్రం చేస్తారు. అలాగే సాయంత్రం శుభ్రం చేస్తారు. అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవన్నీ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు పూర్తి సహకారం ప్రభుత్వం ద్వారా కానీ, ఇటు ప్రజాప్రతినిధుల ద్వారా కానీ, గవర్నమెంట్ ద్వారా కానీ, నేను చెప్పిన ఈ శాఖల వాళ్ళందరూ పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు కనుక విశ్వాసులైన ఆత్మీయులైన బిడ్డలు మార్చి 5వ తారీఖు ఇవాళ మంగళవారం లక్షవారం సాయంకాలం 6 గంటలకే గుడారాల పండుగలు ప్రారంభించబడతాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు దేవుని నామ మహిమార్థమై ఆధ్యాత్మికంగా పరలోకపు అంతరిక్షాన్ని అనుభవిస్తూ 4 రోజుల పాటు ప్రభు సన్నిధిలో గడపాలని ఆయా సమయాల్లో సేవకులు అందుబాటులో ఉండడం ప్రార్థన చేస్తాం. చక్కగా స్తుతి ఆరాధనలు, ఆధ్యాత్మిక చింతన. ఈ దయాక్షేత్రం ఈ మందిరంలో 24 గంటలు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. గత సంవత్సరం 3 లక్షల మంది ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నట్లుగా మేము లెక్క చూసాము. ఉపవాసాలు ఉండండి, అలాగే ప్రభు సన్నిధిలో గడపండి. సాధ్యమైనంత వరకు రాబోతున్న గుడారాల పండుగకు వచ్చే బిడ్డలకి ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా గత సంవత్సరం ట్రాఫిక్ మాత్రం కొంచెం ఇబ్బంది అయింది. అందుకే ఈ సంవత్సరం భాష గారు మేమందరం కలిసి 10,000 మంది యూత్ని మేము మా విశ్వాసంలో తీసుకొని ఒక 5-6 కిలోమీటర్ల వరకు వాలంటీర్లుగా ఏర్పాటు చేస్తున్నాం. మంచి లైటింగే కానీ, సౌండ్ సిస్టమే కానీ ఎన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రార్థనాపూర్వకంగా కుటుంబాలుగా తరలి రండి, దేవుని నామాన్ని మహింపరచండి. మెట్టుకు దేవుని నామం మహింపరచబడాలి, దేవుని రాజ్యం విస్తరించాలి. అలాగే
ప్రజలు దేశం కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతాయి. ఇప్పటికే ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మీడియా మిత్రులు అందిస్తున్న ఈ సహకారాన్ని బట్టి మెట్టుకు ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఆధ్యాత్మిక చింతనతో మనగలగాలని కోరికతోనే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు లేకపోయినా మేమందరం కలిసికట్టుగా ఆ ఒక్క ఆత్మతో నింపబడిన వారిపై ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. మా యొక్క అభిలాష పెద్ద ఆయన మాకు ఏదైతే నేర్పించారో ఆ పునాదుల మీదనే ఎక్కడ తేడా రాకుండా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది కేవలం విశ్వాసులైన అలాగే సంఘాలు అందిస్తున్న సహకారం, అలాగే అనేక మంది సేవకుల యొక్క వస్తున్న మినిస్ట్రీసే కాకుండా సేవకుల యొక్క ప్రార్థనను బట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. జయప్రదం జరిగేటట్లుగా ఈ 2 రోజులు కూడా ప్రార్థనలో ఉండి మీరు పాలు పొందుతారని ఆశపడుతున్నాం. త్వరగా రండి, మనం అందరం కలిసి దేవుడి నామాన్ని మహిమపడతాం. అలాగే గుడారాల పండుగలో కొత్త పాఠ పుస్తకాలు, కొత్త పాటల ఆల్బమ్లు ఇవన్నీ ఉంటాయి. దేశ విదేశాల నుంచి పరిశుద్ధులైన సేవకులు, అభిషేకించబడిన సేవకులు రాబోతున్నారు. చక్కగా ప్రభువునందు ఆనందించి ప్రభు రాకడకు సిద్ధపడదాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఇట్ హోసన్నా మినిస్ట్రీస్ గుంటూరు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.